2025లోనే ఇద్దరికి కూడా పెళ్లి చేసేసాడనమాట. 2025లో పెళ్లయిపోయింది. చక్కగా హ్యాపీగా నడుస్తూ ఉంది. ఒక సంవత్సరం దాకా అయిపోయింది కదా! ఈ సంవత్సరంలోనే తన అల్లుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క అల్లుడు బాగోతాలన్నీ కూడాను ఒకటికొకటి బయట పడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాగా ఒకటికొకటి బయటపడుతున్నాయో బీజేపీ ఎమ్మెల్యేకైతే ఒక డౌటొచ్చిందన్నమాట. ఇతను రియల్ ఎస్టేట్ అని చెప్పాడు కదా! నిజంగానే రియల్ ఎస్టేటా? లేకపోతే ఇంకేదైనా మోసాలు చేస్తున్నాడని చెప్పేసి తననైతే తెలియకుండా తన వెనకాల చాలా డీప్‌గా అయితే ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు సైలెంట్‌గాను. అసలు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటని చెప్పేసి మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలోని, అంతేకాకుండా తనకి తెలిసిన వ్యక్తులందరి దగ్గర కూడా అడిగి, అంతేకాకుండా ఈ వ్యక్తి మీద పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి పోలీసులు కూడాను కొద్దిగా ఎంక్వైరీ చేయమని చెప్తే, ఈ వ్యక్తి ఇప్పటి వరకైతే 25 అమ్మాయిలనైతే పెళ్లి చేసుకోనని చెప్పేసి బయటపడిందన్నమాట. 25 అమ్మాయిల్ని మోసం చేశాడని చెప్పేసి బయటపడడంతోటి బీజేపీ ఎమ్మెల్యే ఒకేసారి షాక్ గురయ్యాడు. ఇదేంటిది ఒక ఎమ్మెల్యే నేను, ఒక రాజకీయవేత్తని అటువంటిది నన్నే ఈ విధంగా మోసం చేస్తాడా? అని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యాడమాట. తన కూతురు జీవితం మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందని విలవిల్లాడిపోయాడు పాపం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇంక ఇమ్మీడియేట్‌లీగా అయితే ఆ వ్యక్తిని పిలిపించి, "ఏంటి అసలు నీ మ్యాటర్ ఏంటి? నువ్వెందుకు ఇలా మోసం చేసావని" అడిగితే, తెల్ల మొఖం పెట్టుకున్నాడు. ఇమ్మీడియేట్‌గా అయితే పోలీసుని పిలిపించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఆ వ్యక్తినైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మీడియా ముఖంగా బయటకొచ్చి ప్రజలకు చెప్పాడన్నమాట. నా కూతురికి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన ఇంకెవరు కూడా జరగకూడదు. ఏదైతే ఈ మోసాలు ఉన్నాయి, ఈ మోసాల బారిలో ఎవరు కూడా పడకూడదు అని చెప్పేసి పాపం ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వినండి. నా కూతురు ఇదిగో, ఈ కూతురికి జరిగిన సంఘటన 2025లో పెళ్లి చేశాను. చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. అతను చెప్పిన మాటలు అన్నీ కూడా నమ్మేశా. ఆ తర్వాత సంవత్సరం నుంచి తన బాగోతాలన్నీ కూడా చూసుకుంటూ వచ్చా. మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే, ఆ ఎంక్వైరీ చేసిన దాంట్లో తెలిసిందేంటంటే, ఆ వ్యక్తి పెద్ద బోగస్ అని, ఆ వ్యక్తి ఈ కొత్త కొత్త ఐడీలతోటి తన యొక్క పేర్లు గట్టా మార్చుకొని, డూప్లికేట్ ఐడీ కార్డ్‌లు గట్టా పెట్టుకొని, పలు అమ్మాయిలనైతే మోసం చేశారని చెప్పేసి తెలిసింది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫోటోలు గట్టా మారుస్తూ, మార్ఫింగ్ చేస్తూ 25 అమ్మాయిలనైతే దగ్గర దగ్గర 20 మంది అమ్మాయిల్ని మోసం చేశాడని చెప్పి తెలిసిందని చెప్పేసి వీడియో ముఖంగా అయితే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు పాపం. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నా కూతురికి జరిగిన మోసం ఆడపిల్లకి కూడా జరగకూడదని చెప్పేసి ప్రజలకైతే విన్నపించుకున్నాడు. చూడండి, ఒక బీజేపీ ఎమ్మెల్యే మోసపోయాడన్నమాట ఇటువంటి విషయాల్లో. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతా ఉన్నాను. దయచేసి ఇటువంటి వ్యక్తుల దగ్గర తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని బాగా నమ్మిస్తా ఉంటారు. మిమ్మల్ని ఏంటంటే బాగా డబ్బు ఉన్న వ్యక్తుల దగ్గర అయితే షో చేస్తారు మీ దగ్గర. అంతా కూడా రోల్డ్ గోల్డ్ సంబంధించిన డబ్బులన్నీ కూడా వాళ్ళేసుకుంటారు. ఈ రోల్డ్ గోల్డ్ డబ్బులన్నీ కూడా వేసుకుంటే మీకేమనిపిస్తది? నిజంగానే ఇతని దగ్గర బోలెడు డబ్బుందేమో అనుకుంటారు కదా! అంతేకాకుండా ఒక కారు పెట్టుకుంటారు. ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటారు. ఒక బాడీ గార్డ్‌ని పెట్టుకుంటారు. ఇయన్నీ కూడా వాళ్ళకి డబ్బులిస్తారన్నమాట. రోజువారీ ఇంత అని చెప్పేసి డబ్బులిస్తారు వాళ్ళకి. మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే గనక దేనికైనా ఆళ్ళు దిగుతారన్నమాట. దిగజారిపోతారు. సో, అందుకనే చెబుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సిట్యుయేషన్ అంతా కూడా తీసుకొచ్చి ముందు పెట్టానన్నమాట. అంటే ప్రజలు ఇటువంటి సంఘటనలో ఇరుక్కుపోకుండా తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి తీసుకొచ్చానన్నమాట. రీసెంట్‌గా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఏదైతే మ్యాట్రిమోనీ ఉందో ఈ మ్యాట్రిమోనీలోని ఒక వ్యక్తి భార్య పిల్లల్ని గట్టా వదిలేసాడు. ఆ విషయం మీ అందరికి తెలిసే ఉంటది. వదిలేసిన తర్వాత ఆ మ్యాట్రిమోనీలోనే ఉద్యోగం చేసేవాడన్నమాట. ఉద్యోగం చేస్తూ ఆ మ్యాట్రిమోనీలోని ఏదైతే మేనేజ్‌మెంట్ ఉందో ఈ మేనేజ్‌మెంట్‌తో గొడవ ఏదో అయింది. సంథింగ్ ఉద్యోగం కూడా తీసేసారు వాళ్ళు. తీసేసిన తర్వాత ఆ మ్యాట్రిమోనీలోని రకరకాల ఐడీలతోటి, రకరకాల డ్రెస్సులు గట్టా వేసుకొని, చక్కగా రోల్డ్ గోల్డ్ మొత్తం బంగారం గట్టా గొలుసులు, అదేవిధంగా కడియాలు గట్టా పెట్టుకొని, ఈ ఫోటోలు గట్టా పెట్టడం, మంచి మంచి కలర్‌ఫుల్ ఫోటోలు పెట్టడం. దాంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో సెకండ్ మ్యారేజ్‌లు గట్టా చేసుకోవడానికి వస్తారు కదా! మ్యాట్రిమోనీలోని. అటువంటి మహిళలందరూ కూడా ట్రాప్ చేసి దగ్గర దగ్గర 40 మంది మహిళలనైతే మోసం చేశాడు. ఈ విషయం మీకు తెలుసా? సో, ఎందుకంటే మహిళలందరూ కూడా మ్యాట్రిమోనీలోని ఎవరైనా ఒక మంచి భర్త దొరుకుతాడేమో, కొద్దిగా యంగెస్ట్‌గా ఉన్న వ్యక్తి, ఎంతో కొంత కొద్దిగా ఆస్తి ఉంటే గనక మనం ఇక్కడి నుంచి జీవితం ఇంకా కొంచెం కొనసాగించొచ్చని చెప్పేసి మ్యాట్రిమోనీలోని కొంతమంది భర్తలు కోల్పోయిన వ్యక్తులు, అంతేకాకుండా కొంతమంది భర్తల నుంచి డైవర్స్ తీసుకున్న కొంతమంది మహిళలు అందరూ కూడాను దాంట్లోకి వస్తా ఉంటారు. సో, అటువంటి మహిళలందరూ కూడాను తినను తిను ట్రాప్‌లో పెట్టాడన్నమాట. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే ఈ వ్యక్తికి కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు, నేను మ్యాట్రిమోనీ మేనేజర్‌ని, అక్కడ అన్నీ కూడా నేను చూసుకుంటా ఉన్నాను. మీకు అన్నీ కూడా నేను సెట్ చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి, ఆ తర్వాత అతనే వాళ్ళని ట్రాప్‌లో పెట్టి వాళ్ళైతే మోసం చేయడం జరిగిందన్నమాట. దగ్గర దగ్గర 40 మంది. దీంట్లో కొంతమంది మహిళలు ఎవరైతే బాధితులున్నారో బాధితులందరూ కూడా బయటకు వచ్చి పోలీసు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భాగవతం బయటపడిందన్నమాట.
పోలీసులకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే, ఈ వ్యక్తి దగ్గరగా 40 మందిని మోసం చేసేది తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా తగు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అప్పట్లో పోలీసులు కూడా అందరికి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తే సోషల్ మీడియాలోని మీరే మ మోసపోతారు అని చెప్పేసి పోలీసులు కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిక జారీ చేశారు. సో, ఈ విధంగా అయితే సొసైటీలో చాలామంది మోసాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టే నేను చెబుతున్నాననమాట. తగు జాగ్రత్తగా ఉండమని. సో, ఆ తర్వాత మీ ఇష్టం అది. సో, ఈ విధంగా అయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మోసపోయాడు. మోసగాళ్ళ చేతితోటి. అది కూడా తన కూతురు విషయంలోని. అందుకని ప్రతి ఒక్కరు కూడా చెబుతానున్నాం. మీ ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఎ తన యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ముందు వెనక కూడా చాలా డీప్‌గా సెర్చ్ చేసి, చాలా డీప్‌గా ఎంక్వైరీ చేసి, ఆ తర్వాతే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి. నేను చెప్పే ఒక సలహా. లేని పక్షంలో అయితే పెద్ద పెద్ద నాయకులు మోసపోతా ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఎంత అని చెప్తాననమాట. దీని మీద మీకేమనిపిస్తుందో చాలా క్లారిటీగా కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి అంతేకాకుండా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.